ప్రకారం ఇవాళ ఎక్కడికి పోయినా కూడా మంచి ఆదరణ, మరి వాళ్ళ పబ్లిక్ నుంచి సానుకూలమైనటువంటి స్పందన. ఎక్కడ చూసినా ఇవాళ ఒక పండగ వాతావరణం, ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. తప్పకుండా 11వ తారీఖు రోజు అందరూ కూడా ఎప్పుడెప్పుడు వస్తుందో, ఎప్పుడు కారు మీద వేయాలనే ఉద్దేశంలోనే ఉన్నారు. 13వ తారీఖు రోజు తప్పకుండా బీఆర్ఎస్ మరి అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలవబోతూ ఉన్నారు. మరి ఇక్కడ మున్సిపాలిటీ మేము కైవసం చేసుకోబోతూ ఉన్నాం. ఇక్కడ రమణారెడ్డి గారు గతంలో చేసినటువంటి పనులు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండ్రు. తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ 10 సంవత్సరాలు జనరంజకమైనటువంటి పాలన అందించిండ్రు. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందించిండ్రు. ప్రజలకు ఇవాళ అందరిలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని మంచి పనులు చేసిండ్రు. అంత మంచిగా జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ఆయన వచ్చినాక వాటికంటే అన్ని డబుల్ చేస్తా అని చెప్పిండు కదా. అందుకని కొంచెం ఆశపడ్డాం, ఏదో చేసినాం. ఇవాళ ఆశపడ్డాం, ఇవాళ మోసపోయినాం, గోసపడతాను అనే ఉద్దేశంలోనే ఉన్నారు. ఎందుకంటే ఇవాళ 2 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, ఏమేమో డిక్లరేషన్లు, 420 హామీలు, అవి ఇవి అని చెప్పిండ్రు, అని నమ్మిండ్రు. ఎందుకంటే ఎవరైనా ఒక బుక్క తింటానప్పుడు ఒక బుక్క ఇంకెక్కువ పెడతామంటే ఆశ కలుగుతుంది. ఇవాళ ఆశ కలిగింది, వేసినాం. కానీ ఇవాళ నమ్మకాన్ని వమ్ము చేసిండు, మోసం చేసిండు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఇక ఓటు వేయము. మళ్ళా కేసీఆర్ సార్ ఎక్కడున్నా మళ్ళీ మా కేసీఆరే కావాలని ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. తప్పకుండా ఇవాళ మరి ఎక్కడికక్కడ ఇవాళ రమా సదానందం అయితేంది, ఇవాళ పక్కన ప్రభాకర్ అయితేంది, స్వాతి అయితేంది, అన్ని వార్డులలో ఖచ్చితంగా మా అభ్యర్థుల గెలుపు ఖాయం. ఇక్కడ రమణారెడ్డి గారు వచ్చిన వాళ్ళు ఇవాళ మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉన్నారు. గత పాలకులు ఏమి చేయలేదంటే 2 సంవత్సరాలు అవుతాను మీరు వచ్చి, 2 సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రో చూపెట్టాలి. ఇవాళ గత పాలకులు ఏం చేయందే భూపాలపల్లి గిట్లున్నదా? ఇవాళ రమణారెడ్డి గారి హయాంలో ఒక డిపో తీసుకొచ్చినాం, ఒక జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజు, ఒక మరి మెడికల్ కాలేజు, మరి అదేవిధంగా ఇవాళ ఇండోర్ స్టేడియము, ఇవాళ ఎన్ని ఎస్పీ ఆఫీసు అన్నీ వచ్చినాయి. ఇవాళ మెడికల్ కాలేజ్ అని ఆ రోజు రమణారెడ్డి గారు ఎన్నికలకు పోయే ముందు మేనిఫెస్టోలో పెడితే ఇక్కడ మెడికల్ కాలేజా అన్నారు. ఇవాళ రాలేదా? మెడికల్ కాలేజ్ వచ్చింది, పిల్లలు చదువుతూ ఉన్నారు, కనపడతా ఉంది కళ్ళకు. ఇవాళ గత పాలకులు ఏం చేయలేదంటే ఎట్లా హర్షిస్తారు? ముందు ఇక్కడ మనం నిలబడ్డ డబుల్ బెడ్రూమ్ ఇది, ఇప్పుడు మనం నిలబడ్డ డబుల్ బెడ్రూమ్ కాసింపల్లి వరకు, పుల్లురామాయపల్లె, ఇవాళ ఎక్కడ రోడ్లు చూసినా చేసినాం. ఇవాళ మరి ఇవాళ వాళ్ళు వచ్చి సెంట్రల్ లైటింగ్ అన్ని పెట్టినాం. ఇవాళ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? మేము పెట్టిన ఫండ్నే ఇవాళ మేము పెట్టిన వాటిని మరి పునర్శంకుస్థాపనలు, ఓపెనింగ్లు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలు దీన్ని ఎవరైతే అబద్ధాలు చెప్తా ఉన్నారో హర్షించారు. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక గతంలో తెలంగాణ ఉద్యమం చేసి సాధించి తెలంగాణను పరిపాలించినటువంటి వయసులో పెద్ద ఆయనను ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఇష్టారీతిగా నోటికొచ్చినట్టు అసలు సంస్కారం, సభ్యత ఏమీ లేకుండా మాట్లాడడం అనేది వాళ్ళ ప్రజలు ఎవరు వాళ్ళు చూస్తూ ఉన్నారు అన్నారు. ఇవాళ టీవీ లేవా, పేపర్ లేవా? కాబట్టి ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. వాళ్ళు ఇవన్నీ అంటిగా తిట్ల దండకం. రేవంత్ రెడ్డి అంటేనే తిట్లు తిట్టడానికే వస్తాడు. ఇంకా ఏమో నేను నోటితో అనొద్దు కానీ ఏమో మురిగిపోతాడని వాళ్ళ ప్రజలే అందరు చెప్తా ఉన్నారు. వాళ్ళు పోతా ఉంటారు. కాబట్టి ఇవాళ ఇట్లాంటి వాతావరణం ఉన్నది. తప్పకుండా రేపు మా గెలుపు తథ్యం.